హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజులు అనేది వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ యొక్క రెడీమేడ్ బ్లౌజులు అనేది ఆల్రెడీ మనకి వర్క్ అనేది చేయించి మనకి సేల్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి బ్లౌజులు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఈ విధంగా మనము ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాము. కరెక్ట్గా సెంటర్గా అయితే మనము ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని లైనింగ్ క్లాత్ సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఈ యొక్క సెంటర్ అనేది చూసుకొని మనము సింగిల్ పాదంతో ఈ విధంగా బ్లౌజ్ యొక్క నెక్ హాఫ్ నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నామండి. ఈ విధంగా మనము క్లాత్ అనేది జరగకుండా ఉండడం కోసము ఈ యొక్క హాఫ్ పార్ట్ నుంచి అయితే స్టిచ్ అనేది వేసుకుంటున్నాము. అదేవిధంగా మరలా రెండో వైపు అయితే ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము హాఫ్ నెక్కే స్టిచ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా మనము ఈ యొక్క నెక్ చుట్టూతా కూడా కుట్టు అనేది నీట్గా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. మన పాదం వెడల్పు ఎంతైతే ఉందో ఆ యొక్క వెడల్పులో మనకి ఈ యొక్క కుట్టు అనేది వస్తుందండి. ఈ విధంగా చుట్టూ కూడా మరలా ఈ యొక్క కుట్టునైతే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క ఖర్చు మొత్తాన్ని అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున కూడా నడుము పట్టి దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చేతి పని లేకుండా స్ట్రైట్ కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనము ఇక్కడ చేతి పని అయినా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా కుట్టు అనేది వేసుకొని మనము ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని అయితే రివర్స్ అనేది చేసుకుంటాం అనమాట. ఇలా కాకుండా నెక్ చుట్టూతో కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పేసుకొని కింది వైపు నడుము పట్టి కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి నేను దీన్ని రివర్స్ చేయడం కోసం కింది వైపును కూడా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అయితే వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా చుట్టూ కూడా మనము టక్స్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా టక్స్లు పెట్టడం వల్ల ఏంటంటే మన క్లాత్ అన్ని ముడతలు లేకుండా నీట్గా లుక్ అనేది బాగుంటుందండి. నెక్ చుట్టూతా కూడా ఈ విధంగా టక్స్లు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క బ్లౌజ్ని అయితే రివర్స్ అనేది తిప్పుకోవాలన్నమాట. రివర్స్ తిప్పుకుంటే మనకి ఈ యొక్క వర్క్ అనేది పై వైపుకి వస్తుంది. ఈ విధంగా నీట్గా అయితే మనము ఈ యొక్క క్లాత్ని అయితే పై వైపుకి అయితే తిప్పేసుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక వైపు కూడా ఈ యొక్క లైనింగ్ పార్ట్ పైన మనము ఒక కుట్టు అనేది వేయాలి. ఈ విధంగా వేసి మనం ఈ యొక్క ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేయాలన్నమాట. అదేవిధంగా రెండో వైపు కూడా మనము నీట్గా అయితే క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఖర్చును కూడా అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ నడుము పార్ట్ వైపు కూడా కింది వైపును కూడా ఈ యొక్క కుట్టు అనేది స్ట్రైట్గా అయితే వేసుకోవాలన్నమాట. వేసేటప్పుడు ఈ యొక్క కుందన్స్ మీద సూది అనేది పడుతుందేమో చూసుకుంటూ జాగ్రత్తగా నీట్గా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్కి మనకి క్లాత్ అనేది తగ్గిందనమాట. దానికోసము ఈ విధంగా ఎక్స్ట్రా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ కూడా ఈ యొక్క క్లాత్ని అయితే జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ని అయితే జాయింట్ అయితే చేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటున్నామండి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్కి కూడా హెవీ వర్క్ అయితే వచ్చిందనమాట. ఈ హ్యాండ్ పార్ట్ని కూడా మనము అడుగు వైపున వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అయితే పెట్టాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా
చివరి వైపున స్ట్రైట్గా స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క క్లాత్ని అయితే పైవైపుకి తిప్పేసుకొని లైనింగ్ పైవైపున ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత మనము ఈ చివరి వైపున కూడా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తే మనకి హ్యాండ్ అనేది జాయింట్ అనేది అయిపోతుందండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ అనేది తగ్గిందనమాట. దానికోసం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనకి ఎంత కావాలో అంత జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ యొక్క రెడీమేడ్ వర్క్ బ్లౌజులు వచ్చేసరికి ఏంటంటే మనకి క్లాతులు అనేది సరిపోవండి. వాళ్ళు వేసే వర్క్ అనేది నార్మల్గా వేస్తారనమాట. మన బాడీ మెజర్మెంట్స్కి వాళ్ళు వేసే మెజర్మెంట్స్కి తేడా అనేది ఉంటుందండి. దానికోసం వచ్చేసి మనకి ఈ యొక్క క్లాత్ అనేది సరిపోక అతుకులు అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. మనం వేయించుకుంటే ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఇస్తాం కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వర్క్ అయితే చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క రెడీమేడ్ వర్క్ బ్లౌజులు అనేది తీసుకున్నప్పుడు వీటిని అయితే జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. అతుకులు అనేది చాలా పడతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్కి చూసారు కదా, చంకలో క్లాతులు అనేది ఎక్స్ట్రాగా పడ్డాయి అన్నమాట. ఈ విధంగా మనము హ్యాండ్ పార్ట్ని అయితే నీట్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే క్లాత్ అయితే అస్సలు సరిపోలేదండి. చాలా అంటే చాలా అతుకులు అయితే పడ్డాయి అన్నమాట. చూస్తున్నారు కదా మనకి క్లాత్ అనేది ఎంత చిన్నగా ఉందో. ఫస్ట్ వచ్చేసి మనకి నెక్ సైడ్ అయితే ఈ విధంగా కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. ఈ విధంగా నెక్ సైడ్ కుట్టు వేసేసిన తర్వాత ఈ యొక్క నెక్ వైపు ఉన్న ఖర్చును అయితే తీసేసేయాలి. ఈ విధంగా ఖర్చు కట్ చేసిన తర్వాత మనము నెక్ని అయితే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి పెద్ద టాస్క్ అన్నమాట. చూస్తున్నారు కదా క్లాత్ అనేది ఎంత తగ్గిందో. దీనికి సరిపడా జాయింట్లు అయితే ఇప్పుడు మనం వేయాలి. ఈ విధంగా వేయడం కోసము మన దగ్గర ఉన్న క్లాత్ని అయితే చూసుకోవాలన్నమాట. చూసుకొని మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని అతుకులు అయితే వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజులు అనేది తీసుకున్నప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం అయితే తీసుకోండి. ఈ విధంగా చాలకుండా తెస్తే కుట్టే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అదేవిధంగా ఫినిషింగ్ కూడా బాగోదన్నమాట. ఏంటంటే అన్నీ అతుకులే కనిపిస్తాయి బ్లౌజ్లో. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి అతుకు అనేది పై వైపు నుంచి అయితే క్లాత్ పెట్టేసి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనము నెక్ పార్ట్ అవన్నీ వాళ్ళు వర్క్ వేసిన దగ్గర స్టిచ్ చేయాలి కాబట్టి మనకి క్లాత్ అనేది సరిపోదన్నమాట. నార్మల్ బ్లౌజులు ఏంటంటే మనం ఎక్కడ వీలైతే అక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కానీ ఈ వర్క్ బ్లౌజుల్లో వచ్చేసరికి మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడానికి కుదరదన్నమాట. ఎందుకంటే వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వర్క్ ఉన్న చోటే మనము ఆ పాయింట్ అనేది కట్ చేయాలి. దానికోసము క్లాతులు అనేవి ఇన్ని అయితే పట్టాయి అన్నమాట. అతుకులు అనేది చూసారు కదా, మనకి 4-5 అతుకులు అయితే ఈ యొక్క బ్లౌజ్కి మనకి పడ్డాయి అన్నమాట. ఈ విధంగా అతుకులు వేసుకునేటప్పుడు కూడా మనము నీట్గా అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట. ఏంటంటే మనము ఖర్చు అనేది ఎక్కువగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. లేకపోతే తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క క్లాత్ అనేది పిగిలిపోతుందండి. పిగిలిపోయి అక్కడ పీచులు అనేది లేచి బ్లౌజ్ అనేది వెంటనే పాడవుతుంది అనమాట. దానికోసం మనము అతుకులు అనేది వేసేటప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వర్క్ అనేది మనమే మన యొక్క మెజర్మెంట్స్ ఇచ్చి వేయించుకోవడం మంచిదన్నమాట. ఈ విధంగా రెడీమేడ్ వర్క్ బ్లౌజులు అనేది తీసుకోవడం వల్ల కుట్టే వాళ్ళకి తలనొప్పి అండి. వేసుకున్నప్పుడు ఏ విధంగా ఎంత జాగ్రత్తగా కుట్టినా సరే
ఆ యొక్క కుట్లు దగ్గర అనేది కొంచెం టైట్నెస్ ఎక్కువగా పెట్టేసుకుంటే పిగులుతాయి అన్నమాట. బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే మనము వీలైనంత వరకు వర్క్ అనేది వేయించుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మనము ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. పాదాన్ని అయితే మార్చట్లేదండి, సేమ్ ఇదే పాదంతో మనము ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాము. ఇది చాలా లేట్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా అతుకులు వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయడం అనేది చాలా అంటే చాలా లేట్ అవుతుంది. మనకి డైరెక్ట్గా కుట్టేదానికి ఈ యొక్క అతుకులు అనేది వేసుకొని కుట్టడానికి చాలా టైం అనేది పడుతుంది అనమాట. కానీ తప్పదండి. ఈ విధంగా రెండు వైపులా మనము ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనము షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం అనమాట. షేప్ బెల్ట్ కోసము మధ్యలో వచ్చేసి ప్యాంట్ క్లాత్ని అయితే యూజ్ చేశాను అనమాట. అదేవిధంగా పై వైపున వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా అయితే నేను ఈ యొక్క షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క షేప్ బెల్ట్ని మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి అయితే అంటి చేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుని మరలా మనము ఈ యొక్క పై వైపును కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కాజా పట్టీ అనమాట. ఈ యొక్క కాజా పట్టీని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ యొక్క కాజా పట్టీ వెడల్పు వచ్చేసి మనము 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 ఇంచెస్ అనేది పెట్టేసుకొని మనము ఒక 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేటట్లుగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కాజా పట్టీ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, లుక్ అయితే మనకి చాలా బాగుందన్నమాట. అదేవిధంగా రెండో వైపు షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని పై వైపున ఇంకొక కుట్ట అనేది వేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హుక్ పట్టీ కూడా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా హుక్ పట్టీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు క్లాత్ని అయితే అడుగు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. హుక్ పట్టీ వచ్చేసి మనకి పై వైపుకి వస్తుందండి. అదేవిధంగా కాజా పట్టీ వచ్చేసి అడుగు వైపుకి వెళ్తుందనమాట. ఈ విధంగా నీట్గా అయితే ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా రెండో వైపు కూడా షోల్డర్స్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి పూసలు అనేది సూది కింద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే షోల్డర్ దగ్గర మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. షోల్డర్ పాయింట్ అనేది జారకుండా మనము షోల్డర్ దగ్గర ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట. చూసుకొని చుట్టూతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా నీట్గా అయితే మనము స్టిచ్ అనేది వేయాలన్నమాట. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చూసుకుంటూ మనం ఈ విధంగా చుట్టూ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ పాయింట్ అనేది సాగేటట్లుగా లాగకూడదండి. నీట్గా మనము షోల్డర్ పాయింట్ ఎక్కడ ఉందో అంతవరకు వచ్చేటట్లుగా ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ యొక్క సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మనము మెజర్మెంట్స్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్ చూసుకుంటూ కింది వైపున పూసలు ఏమైనా సూది కింద పడుతున్నాయేమో చెక్ చేసుకుంటూ అయితే మనము ఈ విధంగా సైడ్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా 2-3 కుట్లు అనేది ఒకదాని పక్కన ఒకటి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ అనేది జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము రెండో వైపు కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది సరి చేసుకొని నెక్స్ట్ మనం మెజర్మెంట్ అనేది చూసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. అదేవిధంగా
కింది వైపున కూడా మెజర్మెంట్ అనేది చూసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేసి ఈ యొక్క స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట. సింపుల్గా మనం మగ్గం వర్క్ బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసేయొచ్చండి. చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకి క్లాత్ అనేది సరిపోకపోయినా సరే మనము ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్లుగా స్టిచ్చింగ్ అయితే చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ అందరికీ రావడం జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.